కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం నిన్నటి నుంచి బుద్ధుని బోధలు గురించి చెప్పుకుంటున్నాం. ఆయన చెప్పినటువంటి ఇంకొక గొప్ప బోధ ఈరోజు చెప్పుకుందాం. ఏంటంటే అది గరిటె 10 ఏళ్ళు పప్పులో ఉన్న పప్పు రుచి గుర్తించలేదు. కానీ నాలుక తాకగానే పప్పు రుచి తెలుసుకోగలదు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. గరిటె 10 ఏళ్ళు పప్పులో ఉన్న పప్పు రుచి గుర్తించలేదు, కానీ నాలుక తాకగానే పప్పు రుచి తెలుసుకోగలదు. ఇందులో కూడా చాలా అర్థం ఉంది, గ్రహించవలసింది చాలా ఉంది. ఏంటంటే ఇక్కడ మనం గ్రహించవలసింది అలాగే అజ్ఞాని 10 ఏళ్ళు సద్గురువుతో ఉన్న ఆయనను గుర్తించలేడు. అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేడు. కానీ కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు చూసి చూడగానే సద్గురువు గొప్పతనాన్ని గుర్తించగలడు. ఇది సహజంగా మనం చూస్తున్నాం. అంత గొప్పవాడైన సద్గురు పక్కనే ఉన్నా కూడా ఆయన గొప్పతనం వాడికి అర్థం కాదు. మామూలు మనిషిగానే చూస్తాడు, మామూలుగానే ప్రవర్తిస్తాడు. వారిలోని గొప్పతనం గుర్తించలేడు. సరికదా, ఆ లోపాలు వెతుకుతూ ఉంటాడు ఆయనలో. ఆయన ప్రవర్తనలో, పనుల్లో, మాటల్లో లోపాలు ఎత్తుతూ ఉంటాడు. వాడికి ఆయన సామాన్యుల్లా కనిపిస్తాడు. సద్గురువు అయినా సరే, సామాన్యుడైనా సరే శరీరపరంగా ఒకటే రకంగా ఉంటారు. వాడు చేసే పనులు కూడా ఒకటే. కాలకృత్యాలు, ఆహారం తీసుకోవడం,
అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. పనులు అన్నీ పైకి ఒకటే రకంగా ఉంటాయి. అందరిలాగే బట్టలు వేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వారిలో ఉన్న అపారమైన జ్ఞానాన్ని వాళ్ళు గుర్తించలేరు. మామూలు మనిషిగానే గుర్తిస్తారు, ఆయన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. కానీ కొద్దిపాటి ఆ జ్ఞానస్థితికి ఎదిగిన వాడు గుర్తిస్తాడు, ఆయన అనుసరిస్తాడు, గురువుగా స్వీకరిస్తాడు, అపారమైన జ్ఞానాన్ని పొందుతాడు అనతి కాలంలో. ఇది నేను పత్రిక దగ్గర గమనించాను. ఆయన దగ్గర దగ్గరగా కూడా ఉంటారు ఆయనకి, పత్రిక గారికి. కానీ ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న అపార జ్ఞాన సంపదని వాళ్ళు గ్రహించక ఆయన్ని వాళ్ళ భౌతిక అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆయన ద్వారా బతకడానికి, సంపాదించుకోవడానికి, ఆయన ద్వారా లాభం పొందడానికి భౌతికంగా ఉపయోగించుకుంటూ ఆయన కూడా ఉంటారు. ఈ సద్గురువులకి ఏంటంటే వాళ్ళకి అందరూ ఒకటే, అంతా ఒక స్థాయిలో ఉండరు, రకరకాల ఎదుగుదలలో ఉంటారు. అంచేత అందులో ఆయనకు ఉపయోగపడిన వాళ్ళని ఆయన పనులకి, ఆయన కార్యక్రమాలకి ఉపయోగించుకుంటారు. వాళ్ళని ఏమనొచ్చా అంటే పప్పులో ఉన్న గరిటె అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నేను సాంబార్లో గట్లాంటోడు అంటాను. నేను సాంబార్ అయినా పప్పు అయినా గరిటెకి ఏం తెలుస్తుంది దాని రుచి. నిజంగా వాళ్ళ జీవితం అంతా ఆయన కూడా ఉంటారు, చాలా దగ్గరగా ఉంటారు. ఆయన మాటలు వింటూ ఉంటారు, సందేశాలు వింటూ ఉంటారు. కానీ ఎక్కదు వాళ్ళకి. కానీ గరిటె పరిస్థితి అది. నాలుకనే మీరు తీసుకోండి, నాలుకకి తగలగానే పప్పు దాని రుచి తెలుసుకోగలుగుతుంది. అంచేత అజ్ఞాని ఎన్ని సంవత్సరాల సద్గురువుతో ఉన్నా ఆయన జ్ఞానాన్ని గుర్తించలేడు. అలా చాలామంది ఉన్నారు పత్రిక దగ్గర. అనుకుంటూ ఉంటారు చాలామంది,
ఏంటి ఈయన కూడా ఉంటాడు, ఆయన కూడా ఉన్న ఈయన ప్రవర్తన ఇలా ఉందేటి అని అనుకుంటూ ఉంటారు. బుద్ధుడు చెప్పినట్టు గరిటె పప్పులో 10 ఏళ్ళు ఉన్నా దాని రుచి గుర్తించలేనట్టే వీళ్ళు ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని గుర్తించలేరు. బుద్ధుడు చెప్పనే చెప్పాడు కదా. మరి అదే పత్రికని మేము కలిసాం, మేడం ఏంటి నేనేటి. ఎందుకు తెలీదు, ఆయన పరిచయం అయిన వెంటనే ఆయన చాలా గొప్పవాడని మేము అర్థం చేసుకున్నాం. ఆయన 1-2 పుస్తకాలు చదివేసరికే, ఆ వీడియోలు అవి వినేసరికే ఆయన సందేశాలు, ఈయన దగ్గర అపారమైన జ్ఞానం ఉందని మేము గుర్తించగలిగాం. ఫస్ట్ మా ఊళ్ళోనే నరసింపురం, మన కళ్యాణ మండపం ఉన్నటువంటి ఊరు నరసింపురం అంటారు. మాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి, నేను అక్కడే కూల్ డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ కూర్చున్నాను నేను ఏదో పని గురించి. ఆవిడ వచ్చింది. ఏమందంటే ఆవిడ, ఏమండి మీ ధ్యాన మందిరం ఉంది కదా, పత్రి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ధ్యానం చెప్తారు అందరికీ, మీరు ఆయన క్లాసు ఆర్గనైజ్ చేస్తారా అని అడిగింది. అప్పుడు నేను ఆవిడ ఒక మాట అడిగాను, డబ్బులు ఏమైనా తీసుకుంటారా అని. అప్పుడు ఆవిడ ఏముందంటే, ఆయన ఏం తీసుకోరు, ఉచితంగానే చెప్తారని. ఉచితంగా చెప్పేటట్టయితే తప్పకుండా నేను ఏర్పాటు చేస్తాను. ఎంచేతంటే ఈయన పరిచయం కాకముందు సోమనాథ మహర్షి అని చెప్పి హైదరాబాద్లో ఉండేవారు, వనస్థలిపురంలో. ఆయన ఇప్పుడు లేరు, శరీరం వదిలేశారు ఆయన. ఆయన తాలూకు శిష్యురాలు ఒక ఆవిడ వచ్చింది, ఏదో మనోయోగ సాధన అని అదేదో చెప్పింది. ఉచితమే అని చెప్పింది. సరే అని చెప్పి నేను బాగా ఆర్గనైజ్ చేశాను, బాగా సపోర్ట్ చేశాను, ఎంతో ప్రమోట్ చేశాను. ఓ నెల 2 నెలలు పోయాక ఆవిడ ఏమందంటే, మనం ఫీజు వసూలు చేయాలండి అది. ఫీజు ఎందుకమ్మా ఇటువంటి కార్యక్రమాలకి, ఫీజు పెడితే ఎవరు వస్తారు అని చెప్పాను నేను. అంటే అక్కడ మాకు ఒక కమిటీ ఉందండి, ఆ కమిటీ నిర్ణయం అండి ఇది, మరి వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము వెళ్ళాలి కదా, అలా మనం వసూలు చేసేటట్టయితే మేము వచ్చి చెప్తాము, లేదా తెలియదు అన్నట్టుగా. అలాగే మానేయమ్మ అన్నాను. అంతకుముందు చాలా చాలా చేశాను, చాలా ఆ సాధనని బాగా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న మంచి చెడులు అన్నీ చూసి కొన్ని పేపర్స్ కూడా తయారు చేశానండి. ఇంకన్నీ అక్కడితో తీసాను. తర్వాత మళ్ళా ఇలా ఈవిడ వచ్చింది, పత్రిక పరిచయం. అప్పుడు
సరే పెడతాను ఆవిడతో అన్నాను నేను. ఆయన డబ్బులు తీసుకోకపోతే నేను ఆర్గనైజ్ చేస్తాను. మరి ఆయన ఎవరో నాకు తెలీదు, ఒక్కసారి మాట్లాడించమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ పత్రికతో ఆ మర్నాడు ఫోన్ చేయించింది. సారు మాట్లాడారు. ఎందుకో తెలీదు, ఆ మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఆ మాటలకి నేను చాలా ముగ్ధున్నయ్యాననే చెప్పుకోవాలి. మరి మనం ఓ మంచి కార్యక్రమం చేస్తున్నామయ్యా, ఇటువంటి కార్యక్రమం నేను ఒక్కడనే కాదు, మీరు కూడా ఉండాలి. కృష్ణుడు ఒక్కడి వల్లే భారత యుద్ధం అంతా జరగల, అర్జునుడు ఉంటేనే ఆ యుద్ధం జరిగింది అని చెప్పి అన్నారు. అలా కొద్దిగా సంభాషణ అయిన తర్వాత ఆయన్ని, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని అడిగితే నేను తిరుపతిలో ఉన్నానని చెప్పారు. సరే అనుకున్నా. అనుకోకుండా ఆ రోజు సాయంకాలమే తిరుపతికి టికెట్లు బుక్ చేసి ఉన్నాయి మాకు, మా ఇద్దరికి. పోలీ పర్సనల్గా ఆయన కలుద్దామని చెప్పి ఇద్దరం కూడా తిరుపతి వెళ్ళాం. అలాగా ఉన్నాయి కాబట్టి వెళ్ళాం. వెళ్ళి తిరుపతిలో ఆయన గురించి ఎంక్వైరీ చేశాం. అంటే ఆయన శిష్యుడు శివప్రసాద్ అని మనకు తెలుసు కదా, ఆయన అక్కడ ఉండేవాడు ఓ రూమ్లో. ఆయన ఫోన్ చేస్తే ఆయన లేరు, పలానా ఊరు ఏదో వెళ్ళారు అని చెప్పాడు. అప్పుడు ఇంకేం చేసేది లేక ఆ శివప్రసాద్ రూమ్కి వెళ్ళాం. వెళ్తే ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆయన గదిలోనే ఓ పిరమిడ్ ఒకటి ఏలాడ తీశాడు. దాని కింద కూర్చోబెట్టి మమ్మల్ని ధ్యానం చేయమన్నాడు. మొట్టమొదట నన్ను, తర్వాత మా మేడంని 15 నిమిషాలు, పావుగంట. అంతా అయిన తర్వాత ఎలా ఉంది ధ్యానం అని అడిగాడు. ఫస్ట్ టైం అది ధ్యానం చేసింది. బాగోలేదు అని ఏమంటాం, బాగానే ఉంది అన్నాం. తర్వాత ఏం మాట్లాడాక నాకు ఒక అలవాటు, ఎక్కడికి వెళ్ళినా ముందు ఆ సంస్థ తాలూకు పుస్తకాలు, అప్పుడు క్యాసెట్లు, ఇంకా సీడీలు కూడా రాలేదు అప్పటికి, ఆ క్యాసెట్లు అవి తీసుకునేవాడిని. అప్పుడు ఆయన అడిగాను, పత్రిక రాసిన పుస్తకాలు కానీ సీడీలు కానీ ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు ఎన్నుంటే అన్నీ ఇచ్చేమన్నాను నేను, సీడీలు కానీ పుస్తకాలు కానీ. ఆయన దగ్గర ఎన్నుంటే అన్నీ మొత్తం తీసుకున్నాను. ఇంచుమించు ఆ రోజుల్లో 1800 దాకా అయింది అన్నీ కలిపి. అంటే ఇప్పుడున్నట్లు పూర్తిగా లేవు, కొన్ని ఉన్నాయి అంతే. అవి తీసుకుని, అంటే పైకి వెళ్ళి దర్శనం అన్నీ అయిపోయినాయి అనుకోండి, భీమవరం వచ్చేసాం.
అప్పుడు నేను యోగాసనాలు వేసేవాడిని. యోగా గురువుగా కూడా అందరికీ చెప్పేవాడిని. ఆ ప్రాక్టీస్ కోసం ఇంటి దగ్గర కాకుండా మనం ఇదివరకు పాత కళ్యాణ మండపం ఆ పైన ఆ ఓ రూములో ఉండేవాడిని నేను. ఇంటికాడ ఉంటే మనకి ప్రాక్టీస్ అంత కుదరదు అని చెప్పి బాగా చేసేవాడిని. అందరికీ చెప్పాలంటే మనం నిష్ణాతుడై ఉండాలి కదా అందులో. అలా చేసేవాడు. సరే అక్కడే ఉన్నప్పుడు ఇవన్నీ ఈయన పత్రి గారి క్యాసెట్లు ఆ పుస్తకాలన్నీ తీసుకున్నాను కాబట్టి అవి పెట్టుకుని వినేవాడిని. అవి వింటూ ఉంటే నన్ను ఎంతో ఆకర్షించినాయి. నా సందేహాలు ఎన్నో నాకు క్లారిటీ వచ్చేసి ఆ యోగ పరంపర, వాక్క్షేత్రం, ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మవిజ్ఞానం ఇలాగా ఇవన్నీ వింటూ ఉంటే నాకు చాలా చాలా ఆకర్షితుడయ్యాను. ఎంచేతంటే అంతకుముందు ఇంకా కొంతమంది యోగా గురువుల్ని వాళ్ళని కలవడం, వాళ్ళ పుస్తకాలు కూడా చదవడం చేశాను. కానీ ఇంకా నా సందేహాలు అసంపూర్ణంగానే ఉన్నాయి అందులో ఈ ఆధ్యాత్మికంగా. కానీ పత్రి గారి యొక్క ఆ క్యాసెట్లు విన్నాక, ఆయన సందేశాలు విన్నాక పూర్తిగా నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు అనిపించింది నాకు కావలసినటువంటి జ్ఞానం ఇక్కడే ఉంది, ఈయన్నే పట్టుకోవాలి అని చెప్పి ఆయనకు బాగా ఆకర్షితులయ్యాను. మరి అంతకుముందు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఆకర్షితుడు కాలేకపోయాను. ఈయన సందేశాలు అన్నీ అవి చాలాసార్లు విన్నాను. అవి ఒక్కసారి కాదు, మొట్టమొదటిలోనే 5 సార్లు 10 సార్లు విన్నాను. ప్రతిదీ కూడా పుస్తకాలు కూడా అలాగే చదివాను. మరి అంతకుముందు ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఒక 20-30 సంస్థలు, ఆ సంస్థలకి వాళ్ళ జర్నల్ ఉండేది, మంత్లీ జర్నల్, మనకి ధ్యాన జగత్తులాగా. అన్నిటికీ లైఫ్ మెంబర్షిప్లు కట్టాను. ఆ పుస్తకాలన్నీ వచ్చేవి. అవన్నీ అక్కడ మందిరంలో లైబ్రరీలో ఉంచేవాడిని. మధ్యలో వెళ్ళి ఏదో తిరగేసేవాడిని. చూసిన అవి అంత నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ నాకు లభించలేదు. అవన్నీ చూసిన తర్వాత పత్రి గారు చెప్పింది హయ్యెస్ట్ అనేది నాకు అర్థమైంది. అక్కడ ఇంక ఈయన్ని వదలకూడదు, ఈయన దగ్గర మనం జ్ఞానం పొందాలి అని అనిపించింది. ఇంచుమించు పత్రి గారు భీమవరం వచ్చే లోపలనే ఆయన సందేశాలు ఇవన్నీ చదవడం, ఇవన్నీ గ్రహించడం, ఈ అభిప్రాయం ఏర్పడడం అంతా జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన ఇది అన్నీ ఫాలో అవ్వడం, వినడం, అన్నీ అబ్జర్వ్ చేయడం ఇవన్నీ చేశాను. తర్వాత ఆయన 3 రోజులు యజ్ఞం పెడదామన్నారు. అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఆయనకి ఇంకా బాగా దగ్గర అవ్వడం జరిగింది. ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన వినే కొద్దీ నాలో ఆయన మీద గౌరవం పెరిగింది.
ఆయన మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకునేవారు. కానీ ఏం నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలియదు, నాకు కావాల్సింది జ్ఞానము. మీతో కూడా నాకు అనవసరం. గురువు ఎలా ఉంటే మనకేంటి, ఎవడు చేసుకున్నది ఆడే అనిపిస్తాడు. ప్రకృతికి ఎటువంటి వాళ్ళు ఎగ్జంప్షన్ కాదు, ఇది మటుకు గుర్తెట్టుకోవాలి. చేసింది అనుభవించి తీరవలసిందే. ఇంచేత మనకెందుకు అది, ప్రకృతే చూసుకుంటుంది. అంచేత అలా ఆయన అనుసరించడం, ఆయన చెప్పింది ఆచరించడం, ఇవన్నీ చేయడం వల్ల మరి ఈ స్థాయికి నేను రాగలిగాను. అంటే ఇప్పుడు బుద్ధుడు చెప్పినటువంటి ఈ యొక్క సందేశం బట్టి నాకు అర్థమవుతున్నది. గరిటె 10 ఏళ్ళు పప్పులో ఉన్న పప్పు రుచి గుర్తించలే. అలాగే అజ్ఞాని 10 ఏళ్ళు సద్గురువుతో ఉన్న ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని గుర్తించలేడు. కానీ నాలుక తాకగానే పప్పు యొక్క రుచి తెలుసుకోగలదు. అలాగే కొద్దిపాటి జ్ఞానం ఉన్నా, అంటే ఏ గత జన్మ సంస్కారం అవ్వచ్చు, ఆ జ్ఞానం మీద ఆసక్తి ఎందుకు కలుగుతుంది? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గత జన్మలో కొంత జ్ఞానం పొంది ఇంకొంచెం వృద్ధి చేసుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు, అటువంటి వాళ్ళు తారసపడినప్పుడు, అటువంటి అవకాశం దొరికినప్పుడు వెంటనే దానికి ఆకర్షితులై ఆ మార్గంలోకి వస్తాం. అలా నేను వచ్చాను పత్రి గారి దగ్గరికి. ఇప్పుడు మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చారు ఆ జ్ఞానం కోసం. ఎందుకు అంటే మీరు పప్పులు గరిటెలంటే వాళ్ళు కాదు, నాలిక లాంటి వాళ్ళు. మీకు తగలగానే మీకు అర్థమవుతుంది. అందుకే వదిలిపెట్టకుండా ఇంత శ్రద్ధగా మీరు అనుసరిస్తున్నారు, ఎంతో ఎదుగుతున్నారు, అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు, ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు. నాకు అనిపించింది ఎంతోమంది వస్తున్నారు మన దగ్గరికి, కానీ ఎందుకో అంత వింటూ ఉంటారు, బాగుందంటారు, మళ్ళా కనపడరు. ఆఖరికి ఎన్ని చెప్పినా జూమ్లో కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. ఆఖరికి నేను ఒకటే చెప్తాను, నేను ఒక్క అరగంట బాబు పొద్దున్న ఆ సందేశమైనా వినండి అని చెప్పంటాను. ఏదో అర్థమైన వాళ్ళు వింటున్నారు, లేని వాళ్ళు లేదు. అప్పుడు నాకు అర్థమయ్యేది పప్పులు గరిటె లాంటి వాళ్ళు అని. ఎవరైతే నిలబడ్డారో వారు నాలిక లాంటి వారు, గ్రహించగలరు తేలిగ్గా. అంచేత ఎంత అద్భుతమైనటువంటి సందేశం అండి. అలా గుర్తించి ఆయన్ని అనుసరించి ఆ జ్ఞానం పొందినవాడు ఆ జన్మని ధన్యం చేసుకున్నవాడు అవుతాడు. వాడికంటే అదృష్టవంతుడు అవుతాడు. ఎన్నో జన్మల్లో సాధించవలసింది ఈ జన్మలోనే సాధిస్తాడు. వాడు సమయాన్ని వృధా చేయడు, ఉన్న కాసేపు ఎంతో శ్రద్ధ పెడతాడు, గొప్ప జ్ఞానవంతుడు అవుతాడు. అలాంటి వారే మీరంతా కూడా. అంచేత అద్భుతమైన సందేశం అండి ఇది.
బుద్ధుడి యొక్క అద్భుతమైన సందేశం. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.